బచావత్ ట్రిబ్యునల్. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానది నికర జలాల పంపిణీకి సంబంధించి 1969లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. బచావత్ ట్రిబ్యునల్లో సభ్యులు శంషేర్ బహదూర్, డి.ఎం. భండారి. బచావత్ ట్రిబ్యునల్ తన ప్రాథమిక తీర్పును 1973 డిసెంబర్లో ఇచ్చింది. తన యొక్క తుది తీర్పును బచావత్ ట్రిబ్యునల్ 1976 మే నెలలో ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన జలాలు తెలంగాణ సీమాంధ్ర మధ్యకు కూడా నిర్దిష్ట ప్రాతిపదికన కేటాయించారు. కానీ సీమాంధ్రకు అనుకూలంగా ఏకపక్షంగా జరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ 68.5% వరకు ఉన్నప్పటికీ నీటి కేటాయింపులు 34.26% మాత్రమే. అదే కోస్తాంధ్ర దీనికి విరుద్ధంగా కేవలం 13.11% పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నప్పటికీ 27.90% వాటా ఉంది. దీన్ని బట్టి వలస పాలనతో తెలంగాణకు ఎంత నష్టం జరిగిందో తెలుస్తుంది. గోదావరి జలాల పంపిణీకి సంబంధించి 1969లో బచావత్ అధ్యక్షతన డి.ఎం. భండారి, డి.ఎం. సేన్లతో ఒక ట్రిబ్యునల్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తన తుది తీర్పును 1980లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్కు 1480 టీఎంసీల నికర నదీ జలాలను ట్రిబ్యునల్ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ 78% కలిగి ఉండగా కోస్తాంధ్ర 21% వాటా మాత్రమే ఉంది. అయితే నదీ జలాల వినియోగంలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా కనపడుతుంది. 2004లో కృష్ణా జలాల కేటాయింపుపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ గుర్తించిన నికర జలాలు 2582 టీఎంసీలు. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వగలరు. బెస్ట్ ఆఫ్ లక్.